హలో కుషికెమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది క్వశ్చన్ ఏంటి అంటే ప్రాక్టికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అబౌట్ ద క్యాటయాన్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ గ్రూప్ నెంబర్స్, అంటే ఏ క్యాటయాన్ ఈ గ్రూప్ నెంబర్కి అనేది. ఇది యాక్చువల్గా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూసేసి దాని తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్ ఆన్సర్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ ద లిస్ట్ 2. లిస్ట్ 1ని లిస్ట్ 2ని మ్యాచ్ చేయమన్నారు. సో లిస్ట్ 1లోనేమో మనకి క్యాటయాన్స్ ఇచ్చారు, అయాన్స్. లిస్ట్ 2లోనేమో గ్రూప్ నెంబర్ ఇచ్చారనమాట. ఆ క్యాటయాన్ ఈ గ్రూప్కి సంబంధించింది అని చెప్పడం కోసం. సో మనకి CO2+, Mg2+, Pb2+, Al3+ అనేవి క్యాటయాన్స్ ఇచ్చారు. అలాగే లిస్ట్ వచ్చేసి గ్రూప్ 1, 3, 4 and 6 గ్రూప్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూద్దాము. సో మ్యాచింగ్ ఇలా ఇచ్చారు మనకి. ఏకి 3 అంటే కోబాల్ట్, 2+ వచ్చేసి గ్రూప్ 4కి గ్రూప్ 4 క్యాటయాన్ అని ఇచ్చారు. Mg2+ వచ్చేసి మనకి గ్రూప్ 3 క్యాటయాన్ అని ఇచ్చారు. లెడ్ వచ్చేసి మనకు గ్రూప్ 1 క్యాటయాన్ అని ఇచ్చారు. అల్యూమినియం 3+ వచ్చేసి మనకి గ్రూప్ 4 క్యాటయాన్ అని అయితే ఇచ్చారనమాట. గ్రూప్ 6 క్యాటయాన్ అయితే ఇచ్చారు. ఏది రైట్ ఆన్సర్ అనేది అయితే చూద్దాము. మనం ముందు ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఆప్షన్స్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అంటే కోబాల్ట్ అనేది మనకి ఆబ్వియస్గా గ్రూప్ 4కి సంబంధించింది అనమాట. సో మనకి 4 ఆప్షన్స్లో కూడా ఏ అనేది 3కి మ్యాప్ చేసి ఉంది. సో నెక్స్ట్ మనకి బాగా తెలిసింది లెడ్ వచ్చేసి డెఫినెట్గా మనకి గ్రూప్ 1 క్యాటయాన్ అనమాట. సో అంటే ఆప్షన్ సి వచ్చేసి గ్రూప్ 1కి అటాచ్ అయి ఉండాలి. సి వచ్చేసి 1కి అటాచ్ అయి ఉంది మనకి. ఈ 2 ఆప్షన్స్లో అటాచ్ అయ్యింది. సో ఇవి 2 రాంగ్ ఆన్సర్స్ మనకి. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 or 3 అయి ఉండాలి. సో నెక్స్ట్ మనకి డామ్ షూర్గా తెలిసింది ఏంటి అంటే మెగ్నీషియం వచ్చేసి మనకు వచ్చేసి మెగ్నీషియం 6th గ్రూప్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ సి. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి డైరెక్ట్ క్వశ్చనే. మనకి కాన్సెప్ట్ కనుక చదువుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ. ఇలాగే ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ కుషికెమ్. ఐ విల్ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో సూన్.